హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 10 మంత్స్ బేబీ గర్ల్కి పట్టు లంగా జాకెట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఇద్దరు ట్విన్స్కి సేమ్ లంగా జాకెట్ కుట్టాను. అది ఎలా కట్ చేసుకున్నానో చూసేయండి. నా దగ్గర వాళ్ళ సైజెస్ ఏం లేవండి, కొలకి కూడా ఏం లేదు. జస్ట్ నేను అంచనాను కుడుతున్నాను, కానీ పర్ఫెక్ట్గా ఎలా కుదిరిందో చూడండి. మ్యాక్సిమం 10 మంత్స్ లేదా 1 ఇయర్ బేబీస్కి ఇదే కొలతలతో కట్ చేస్తే సరిపోతుందండి. దానికోసం ఫస్ట్గా నేనైతే 1 మీటర్ లైనింగ్ని తడిపి ఆరబెట్టి 4 ఫోల్డింగ్స్గా ఇలా ఫోల్డ్ చేసేసుకున్నానండి. నీట్గా ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎడ్జెస్ నీట్గా లేవు కదా, దాన్ని ఒక లైన్ వేసేసుకొని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఎడ్జెస్ని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ పైన ఇప్పుడు బాడీ కొలతలు తీసేసుకుంటున్నానండి. బ్లౌజ్ హైట్ వచ్చేసి మొత్తానిగా 10 పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. అయితే కింద కుచ్చుల కోసం 3 ఇంచెస్ వదిలేగా పైన బాడీ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నాను. కింద ఇంకా మిగతా రిమైనింగ్ 3 ఇంచెస్ వచ్చేసి ప్రిల్స్ పెట్టేసుకుంటానండి. ఇప్పుడు 7 ఇంచెస్కి బాడీకి అయితే తీసుకుంటున్నాను, ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇలా నీట్గా 7 ఇంచెస్ దగ్గర ఒక లైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 5 ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్, మొత్తానికి 7 ఇంచెస్కి అయితే ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇది చెస్ట్ లూజు, ఓకేనా. చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్కి తీసేసుకుంటున్నాను. కింద నడుము లూజ్ వచ్చేసి అంటే మన పొట్ట దగ్గర వచ్చేసి 6.5, ఒక హాఫ్ ఇంచు తక్కువ చేసి తీసేసుకుంటున్నాను. 6.5 తీసుకొని ఇలా ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచు తగ్గించుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే చెస్ట్ లూజ్ కన్నా నడుము లూజ్ కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని. ఓకేనా. ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత నెక్ లూజ్ వచ్చేసి 1.5 తీసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి అయితే మార్క్ పెట్టేసుకుంటున్నానండి. సేమ్ నెక్ లూజు ఇంకా షోల్డర్ ఎంతైతే ఉందో అదే 3.5 దగ్గర ఒక మార్క్ ఇలా పెట్టేసుకోవాలి, ఎందుకంటే పైన కింద స్ట్రైట్ లైన్ రావాలి కదా, దానికోసమని. లేదు అంటే కొంచెం అటు ఇటుగా అయిపోతుంది కదా, అందుకని 3.5 దగ్గర కూడా పైన ఎంతైతే తీసుకున్నామో కింద కూడా అంతకే ఒక మార్క్ వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఆ మార్కింగ్స్ని ఇట్లా కలుపుతూ లైన్ వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు హైట్ తీసుకొని రౌండ్ అయితే తీసేసుకుంటున్నా. చంక రౌండ్ కోసం రౌండ్ ఇలా నీట్గా రౌండ్ వేసేసుకుంటున్నానండి. ఇది మన చంక రౌండ్, ఓకేనా. ఇప్పుడు నీట్గా నేను నెక్ ఏం కట్ చేయట్లేదండి, ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా చేసుకొని నెక్ తీసేసుకుంటాను. ఇప్పుడైతే చంక రౌండ్ మాత్రమే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా చంక రౌండ్ నీట్గా కట్ చేసేసుకున్నా. ఇలా నీట్గా కట్ చేసుకొని దేనికి దానికి సపరేట్గా చేసేసుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. అదే 2.5 దగ్గర 1.5 కూడా ఒక మార్క్ చేసుకొని పైన 1.5 తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి ఇలా డబ్బా షేప్ గీసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ వచ్చేసి డైమండ్ షేప్ పెడదాం అనుకుంటున్నాను. దానికోసం ఇలా క్రాస్గా డైమండ్ షేప్ వచ్చేటట్టు క్రాస్గా లైన్ వేసుకున్నాను. ఇప్పుడు లైన్ ఎలా అయితే గీసేసుకున్నానో అలాగే కట్ చేసేసుకోవాలి. చూసారా, స్ట్రైట్ వచ్చేసి కొంచెం మళ్ళీ ఇలా క్రాస్గా లైను కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చంక రౌండ్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా లోపలికి కట్ చేసేసుకోవాలి. ఇలా ఇది ఫ్రంట్ కదా, చంక లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ కంపల్సరీ తీసుకోవాలండి, చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది కంపల్సరీ. ఇప్పుడు బ్యాక్ కూడా సేమ్ నెక్ హైట్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. నెక్ లూజ్ వచ్చేసి 1.5 ఇంచు. ఇలా 2.5 దగ్గర కూడా 1.5కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా మార్కింగ్స్ని కలిపేసుకుంటూ లైన్ వేసుకోవాలి.
బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ తీసుకుందాం అనుకుంటున్నా. దానికోసం ఇలా కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు నీట్గా డ్రా చేసుకొని రౌండ్గా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇలా మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ని తీసేసుకొని కింద ప్రిల్స్ కావాలి కదా, ప్రిల్స్ కోసం స్ట్రైట్ పీసెస్ని కట్ చేసేసుకుంటున్నా. 3 ఇంచెస్ తీసుకోవాలి కదా. మొత్తం టోటల్ హైట్ వచ్చి 10 ఇంచెస్ కదా, ప్రిల్స్ వచ్చేసి 3 ఇంచెస్. కుట్టడానికి మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కదా. మొత్తానికైతే 3.5 ఇంచ్కి మార్క్ పెట్టేసుకుంటున్నా. ఇది కూడా 4 ఫోల్డింగ్స్లోనే ఉందండి. ఈ క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్లో ఉంది. 3.5 తీసుకొని హైటు ఇలా నీట్గా స్ట్రైట్ లైన్ వేసేసుకుంటున్నా. ఇది ఒక సైడు, ఇంకొక సైడు కూడా కావాలి కదా, దానికోసం కూడా దానిపైకే ఇలాగా 3.5కి మార్క్ పెట్టేసుకొని మళ్ళీ స్ట్రైట్ లైన్ వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి, ఇంకో పార్ట్ వచ్చేసి బ్యాక్ అనమాట. ఇలా 2 భాగాలుగా చేసి కట్ చేసేసుకుంటున్నా. ఇలా నీట్గా స్ట్రైట్ లైన్ మీద కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైంది అనుకుంటానండి. ఒకటి వచ్చేసి బ్యాక్కి, ఇంకోటి వచ్చేసి ఫ్రంట్కి అనమాట. ఇలా చూసారు, ఓపెన్ చేసి చూసామంటే ఎంత పొడుగు వచ్చిందో. ఇవన్నీ ఇలా నీట్గా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేటప్పటికి మన బాడీకి సరిపోతుంది. దానికోసం ఇలా ఎంత హైట్ అయితే ఉందో లైనింగ్ అంత హైట్ తీసేసుకుంటున్నాను. ఇలా 2 వచ్చాయి చూసారా, బ్యాక్ ఒకటి ఫ్రంట్కి ఒకటి. ఇప్పుడు ఇది హైట్ ఎంత ఉంది అనేది చూపిస్తాను చూడండి. ఒక్కొక్క పీస్ హైట్ వచ్చేసి 16.5 వచ్చిందండి నాకు. 16.5 అంటే ఇది డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదండి. టోటల్గా 33 ఇంచులు నాకు వచ్చింది. ఓకేనా. ఒక పీస్ వచ్చేసి 33 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో నేను లంగాకి బాడీ కుట్టాలి కదా, బాడీ తీసేసుకుంటాను. ఇంకా హ్యాండ్స్ కూడా తీసుకుంటా. టోటల్గా 1 మీటర్ అయితే మనకి బాడీకి అండ్ ఇంకా జాకెట్ కూడా సరిపోతుందండి. ఇది 1 మీటర్ క్లాత్. ఇప్పుడు బాడీ హైట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. లూజ్ వచ్చేసి పైన 7 ఇంచెస్, కింద సైడ్ వచ్చేసి 6.5 ఇంచెస్కి తీసుకున్నాను. సేమ్ బ్లౌజ్కి ఎంత తీసుకున్నామో అంతే తీసేసుకుంటున్నాను. ఇలా లైన్ వేసేసుకొని 5 ఇంచెస్ మనకి బాడీ కదా, ఇంకా 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు. ఓకేనా. పైన 5 ఇంచెస్, కింద 4.5 ఇంచెస్ బాడీ లూజు తీసుకుంటే సరిపోతుంది. ఖర్చు మన ఇష్టం అండి. 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ 1.5 ఇంచ్ అంతా నెక్ లూజు, కింద నెక్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటున్నానండి. బాడీకి అయితే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ డౌన్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా మార్క్ చేసుకొని నీట్గా ఆ మార్కింగ్స్ని కలిపేసుకుంటూ లైన్ వేసేసుకొని చంకలో రౌండ్ వేసేసుకోవాలి. 1 ఇంచ్కి పైకి ఇలా మార్క్ పెట్టి చంక రౌండ్ అనేది డ్రా చేసేసుకొని ఇప్పుడు నీట్గా ఎలా అయితే మనం మార్క్ పెట్టేసుకున్నామో అలాగే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా చంక రౌండ్ నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నెక్ కూడా నీట్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 కూడా ఒకటేసారి కట్ చేసేసుకుంటున్నానండి. ఫ్రంట్ కూడా 3 ఇంచెస్, బ్యాక్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, అలాగే 2 కూడా ఒకటేసారి కట్ చేసేసుకుంటున్నాను. ఇది బాడీ పార్ట్ అండి. బ్లౌజ్కి బాడీ పార్ట్కి ఒక నెక్ ఒకటి డిఫరెంట్ అండి. దానికి నెక్ హైట్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. దీనికి నెక్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. దీనికి బ్యాక్ సైడ్ ఉక్సులు కాజాలు పట్టి కుట్టాలి కదా, నేను మెయిన్ జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకుంటానండి. మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాంట్లో ఇప్పుడు
బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నానండి. అది బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి. హ్యాండ్స్ పొడుగు వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నా. 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. హైట్ అండి, హ్యాండ్స్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్. ఇప్పుడు కుచ్చుల కోసం వచ్చేసి 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఈ 3 ఇంచెస్ వచ్చేసి మనకి కుచ్చులు అంటే ప్రిల్స్ వస్తాయి, చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకోవాలి కదా, దానికోసం. ఇప్పుడు మిగిలిన అటువైపు క్లాత్లో మన హ్యాండ్ షేప్ తీసుకోవాలి. నార్మల్ హ్యాండ్ ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలి. ఈ 3 ఇంచెస్ వచ్చేసి ఓన్లీ ప్రిల్స్ కోసం మాత్రమే. ఓకేనా. ఇప్పుడు చంక రౌండ్ మనం కట్ చేసి పెట్టుకున్న బాడీని చంక రౌండ్ ఎంత ఉందో చూసుకుంటే నాకు 5.5 వచ్చిందండి. 1/2 ఇంచు తగ్గించుకొని 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాను. ఎందుకంటే స్ట్రైట్గా 5 ఇంచెస్ తీసుకుంటే మనం షేప్ ఇచ్చేటప్పటికి 5.5కి వస్తుంది. అందుకని 5 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పైనుంచి కిందకి షేప్ కోసం 2 ఇంచెస్కి డౌన్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇలా 2 ఇంచెస్ దగ్గర 1.5 ఇంచ్కి స్ట్రైట్ లైన్ గీసేసుకుంటున్నాను. ఇది ఖర్చు. ఈ 1.5 అనేది ఖర్చుకి ఉంచేసుకుంటానండి. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర నుండి ఆ 1.5 ఇంచ్కి ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. హ్యాండ్ షేప్ అనేది ఇలా నీట్గా ఇచ్చేసుకుంటున్నాను. ఎలా అయితే మార్క్ పెట్టేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. అర్థమైంది అనుకుంటానండి. ఈ 3 ఇంచెస్ అనేది మనకి ప్రిల్స్ కోసం మాత్రమే. ఆ తర్వాత మిగిలిన క్లాత్ మన హ్యాండ్ షేపు డ్రా చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ హైట్ టోటల్గా 4 ఇంచెస్. ఓకేనా. ఓకేనా. హ్యాండ్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్, ప్రిల్స్ కోసం వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇలా స్ట్రైట్ మిగిలిన క్లాత్లో స్ట్రైట్ పీసెస్ ఒక 2 తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే అది కాజాల్ అండ్ ఉక్సుల పట్టీ కోసం. ఓకేనా. ఇంకా మన బాడీకి కూడా కావాలి కదా ఉక్సులు అండ్ కాజాల్ పట్టీ కోసం. అది బాడీ హైట్ ఎంత ఉందో చూసుకొని స్ట్రైట్ పీసెస్ ఒక 2 తీసుకున్నానండి, కాజాల్ అండ్ ఉక్సుల పట్టీ కోసం. ఇప్పుడు మెయిన్ క్లాత్ బ్లౌజ్ వచ్చేసి మెయిన్ క్లాత్ ఇది వచ్చేసి 80 సెంటీమీటర్స్ నాకు వచ్చిందండి. నేను సపరేట్గా ఏం తీసుకోలేదు. జాకెట్ 2 కలిపి నాకు 350 అలా పడిందండి. అంటే లంగా జాకెట్ సెట్ అండి, రెడీమేడ్గా నాకు ఇలా దొరికింది. పీసెస్ తీసుకొని నేను అంటే టాన్లో ఏం కట్ చేయించలేదండి, నాకు అలా సెట్ దొరికింది, తీసేసుకున్నాను 350కి. బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్స్ కదా, దాన్ని అయితే ఇలాగా 4 ఫోల్డింగ్స్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని పైన సైడు ప్లెయిన్ వచ్చింది కదా, ప్లెయిన్ దగ్గర మనం బ్లౌజ్ కోసం కట్ చేసి పెట్టుకున్న బాడీని ఇలా పైన ప్లేస్ చేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ కదా, అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ దీంట్లోనే వచ్చేస్తాయి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చంక రౌండ్ ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. నెక్ అయితే నేను ఇప్పుడు ఏం కట్ చేయట్లేదండి, ఎందుకంటే నెక్ నేను ఉల్టా చేసేసుకుంటాను దానికోసం. ఇప్పుడు బార్డర్ ఉంది కదా, బార్డర్ వైపు హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. బార్డర్ ఏమో బుట్ట పెడితే చాలా బాగుంటుంది అనేసి అనుకొని బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచ్ అంత ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకొని నీట్గా ఇలాగా హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫోల్డింగ్లో ఉంది కదా, ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకుంటున్నాను. అప్పుడు మనకి 2 హ్యాండ్స్ సపరేట్ అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు కింద ప్రిల్స్ కోసం కట్ చేసుకున్నాను కదా స్ట్రైట్ క్లాత్ని 3.5 ఇంచెస్తో, దాన్ని కూడా ఇలా నీట్గా 4 ఫోల్డింగ్స్లో ఉంది కదా, అదే 4 ఫోల్డింగ్స్ లైనింగ్ని కూడా దానిపైన ఇలా నీట్గా స్ట్రైట్గా పెట్టేసుకొని
కట్ చేసేసుకుంటాను. బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి అన్నమాట, 2 పీసెస్ ఇవి. ఓకేనండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఒక పావించ్ అంతా ఎక్స్ట్రా ఖర్చుతో కట్ చేసేసుకుంటే మంచిది. తర్వాత జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటున్నాను లైనింగు ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోయిందో లేదో చూసేసుకుంటున్నాను. హైటు ఇలా చూసారా, జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి. కొంచెం లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందండి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా. తర్వాత నేను జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసుకుంటాను. అయిపోయింది, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు లంగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం లైనింగ్ వచ్చేసి నేను 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇది కూడా తడిపి ఆరబెట్టుకొని నీట్గా ఇలాగా 2 ఫోల్డింగ్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇది లంగా వచ్చేసి నాకు 1.5 మీటర్ అయితే వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ వచ్చింది కదా. ఇది వచ్చేసి 1.5 మీటర్, 1.5 మీటర్ అయితే నాకు వచ్చింది. ఓకేనా, 1.5 ఇయర్ బేబీస్ వరకు అయితే 1.5 మీటర్ సరిపోతుందండి. ఇంకొంచెం పెద్దవాళ్ళకైతే 2 మీటర్స్ అలా తీసుకోవాలి. లంగా హైట్ వచ్చేసి టోటల్ హైట్ వచ్చేసి నాకు 20.5 అంటే 20.5 వచ్చింది. నేను హైట్ వచ్చేసి ఈ బేబీస్కి 16 తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా 4 ఇంచెస్ వచ్చేసి ఇలా మడిచేసి టక్ వేసేసుకుందాం అనుకుంటున్నాను. 16 ఇంచెస్ ఇంకా 1/2 ఇంచు బాడీ అండ్ లంగా జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని టోటల్గా 16.5 అయితే తీసేసుకుంటున్నానండి. హైట్ వచ్చేసి ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదా లంగా, దానిపైన లైనింగ్ని ఇలా వేసేసుకుంటున్నాను. లైనింగ్ కూడా డబుల్ ఫోల్డింగ్లోనే ఉందండి. ఇలా వేసేసుకొని లంగా ఎంత వెడల్పు అయితే ఉందో దానికి ఒక 2 ఇంచెస్ అంతా లైనింగ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా ఎక్స్ట్రానైతే ఇలా కట్ చేసేసుకుంటున్నానండి నీట్గా. ఒక 2 ఇంచెస్ లేదు, లంగా ఎంతైతే ఉందో అంతైనా కూడా తీసేసుకోవచ్చు. నాకైతే లైనింగ్ ఎలాగో ఉంది కదా అని చెప్పి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా, లేదు లంగా ఎంతైతే ఉందో అంత కట్ చేసేసుకున్నా కూడా పర్వాలేదండి. ఇప్పుడు మనం లైనింగ్ డబుల్ ఫోల్డ్లో ఉంది కదా, ఫోల్డింగ్ని ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న సైడ్ వచ్చేసి పైన మన బాడీకి ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా 4 ఫోల్డింగ్స్గా ఫోల్డ్ చేసేసుకొని ఇలా మిడిల్కి ఒక కట్ పెట్టేసుకుంటున్నానండి. ఇలా కట్ పెట్టుకోవడం వలన కుచ్చుళ్ళు నీట్గా వస్తాయండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని మిడిల్కి ఒక కట్, ఇంకా ఇంకొక సైడ్ ఉన్న ఫోల్డింగ్కి ఒక కట్ ఇచ్చేసుకోవాలి. ఇలా కట్ పెట్టుకున్నది వచ్చేసి మన బాడీ మిడిల్కి రావాలండి, అప్పుడే నీట్గా కుచ్చుళ్ళు అనేది వస్తాయి. అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్, ఇంకా లంగా కటింగ్ కూడా అయిపోయింది. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.